అద్వితీయ సత్యదేవుడు మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధి, ఆయన సహవాసాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ ఈ పరిశుద్ధ దినమున మరొకసారి మనం అందరం కలిసి ప్రభును ఆరాధించుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సహవాసాన్ని బట్టి ప్రభు కొనాలు నిలపరుస్తున్నాం. అంతమాత్రగాక దూర ప్రాంతం నుంచి మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. దూరం నుంచి కూడా మమ్మల్ని గమనించే కొంతమంది ఉన్నారు. దగ్గర నుంచి సంఘములకు రాలేక కూడా గమనించేవారు కూడా వారిని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. వాక్యంలో ఎదిగే అనుభవంలో, సహవాసంలోని అనుభవంలో దేవుడు వారు నడిపించటకు దేవుడు సహాయం చేయను గాక. ఉదయకాలము చక్కని పాట పాడిన కోరి వారిని మరొకసారి అభినందిస్తూ, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా అనే మాట, ఆయన మీద ఆనుకున్న బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల జీవితాలను దేవుడు నడిపిస్తాడు. ఆయన వైపు చూచే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనతో నడిచే బిడ్డల జీవితాలను దేవుడు జీవింపజేయరనే మాట, వాగ్దానాన్ని మనం కలిగి ముందుకు నడిచినప్పుడు దేవుడు మన జీవితాలను స్పర్శిస్తాడని మాట జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ఉదయకాలం యెహెజ్కేలు గ్రంథం నుంచి 47వ అధ్యాయము మొదటి 12 వచనంలో రాయబడ్డ 4 అద్వితీయమైన అనుభవములు నా సందేశంలో ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. గమనించండి, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 728వ పేజ్. ఈ 7, 9, 10 వచనంలో దాగి ఉన్న దేవుడు నడిపించే 4 అనుభవాల నుంచి దేవుడు మనతో ఈ ఉదయకాలం ఏం మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ నా సందేశాన్ని ముగించటకు సిద్ధపడతా. గమనించండి, యెహెజ్కేలు అనే మాటలోని దాగిన అర్థం, యెహెజ్కేలు గ్రంథం యొక్క ఈ హిస్టరీ చూసినప్పుడు ఈ పెద్ద ప్రవక్తలో ఒక మేజర్ ప్రాఫిట్ అని అంటూ ఉంటారు. అంతమాత్రం కాక యాజక ప్రవక్త అయిన యెహెజ్కేలు బబులోను దేశంలో తన జీవితాన్ని ప్రవాసంలో ఉంటూ సుమారు 593 సంవత్సరం నుంచి 571 సంవత్సరం వరకు తన పరిచర్యను కొనసాగించి ప్రభువును ఆశ్రయించినందుకు మనకేం ఆశీర్వాదాలు వస్తాయమ్మా? ఒకవేళ ప్రభువును ఆశ్రయిస్తే మనకు సమృద్ధి, ప్రభువును ఆశ్రయిస్తే మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు అని ఒకవేళ మీరు అనుకుంటుంటే యెహెజ్కేలు గ్రంథాన్ని మీరు బాగా చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో దాగి ఉన్న 48 అధ్యాయాలలో దాగి ఉన్న అద్భుతమైన సత్యాలు మీరు చూసినప్పుడు, గాడ్ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు ద పీపుల్ ఆఫ్ బాబిలోన్, ఇజ్రాయెల్ ప్రజలకు తను ఏ రీతిగా కమ్యూనికేట్ చేస్తున్నాడో ఈ గ్రంథంలో చక్కగా రాయబడ్డాయి. అంతమాత్రగాక ఆయన భార్యను చనిపోయిన తర్వాత హీ బికేమ్ అగైన్ స్ట్రాంగ్ క్రిస్టియన్. ఒకవేళ మన జీవితంలో ఆపద, ఒకవేళ మన జీవితంలో ఒక ముప్పు, ఒక వేదన కలిగినప్పుడు మనం ప్రభు నుంచి దూరంగా పారిపోయే మన జీవితాల నుంచి ప్రభు మరొకసారి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం ద్వారా ప్రభు ఆయనకిచ్చిన దర్శనాలు, ఆయనకిచ్చిన ఒక దర్శనం ద్వారా ఆ ప్రతీకాత్మకమైన చర్యను వివరిస్తూ యెరూషలేముపై దేవుని తీర్పు, యెరూషలేముపై దేవుని యొక్క ఆవశ్యకత, భవిష్యత్ పునరుద్ధరణ గురించిన అద్భుతమైన మాటలు తెలియపరిచే మాటలు. అందుకని మొదటి నుంచి 3 అధ్యాయాల్లో దేవుడు ఆయన నియమించడం, 4వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు యెరూషలేముపై తీర్పు, 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయంలో దేశాలపై తీర్పు, 33వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు పునరుద్ధరణ మరియు నిరీక్షణ. ప్రభు మీద ఆనుకునే తత్వాన్ని ప్రభు వారికి ఆహ్వానిస్తూ వస్తున్నాడు. అందుకని చూడండి, ఆయన వారితో ముచ్చడిస్తూ అన్నమాట. మనందరికీ తెలుసు, గత నెల ఏప్రిల్ నెల 5వ తారీఖున యేసుక్రీస్తు వారి యొక్క జీవోత్సాహంతో రిజరక్షన్ డే అని జరుపుకొని 40 దినములు వారికి అగ్గుపడచ్చు. అంటే ఎన్ని దినాలైనా ఇప్పటికీ మే నెలలో మనం ప్రవేశించాం. కొత్త నెల వచ్చిందని మనం మర్చిపోయాం. కానీ ఇంకా ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క మహిమలు చూసుటకు ప్రభు ఇంకా మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన మహిమలు చూస్తున్నప్పుడు ఈ ఉదయకాలం మరొకసారి ఆయన మహిమల్లో దాగి ఉన్న సహవాసమునకు పిలిచే ఈ మహిమ, సంఘంలోనికి పిలిచే ఈ అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనకు దేవుడు బాధ్యతలు ఇచ్చాడు, మనం దేవుని మహిమపరచుటకు ఇచ్చాడు,
మనం ప్రభువును దగ్గరగా నడిచే అనుభవంలో నడిపిస్తున్నాడు. అంత మాత్రం కాక ఆయన కాపరిగా ఉంటూ నేను నడిపిస్తున్నాడు. అందుకనే చివరి దశలో కూడా ఆయన పునరుత్థానుడై వెళ్ళిపోయే దశలో కూడా ఆయన తిరుగా శిష్యులతో ముచ్చటించి వారితో కలిసి భోంచేసిన మాట చూస్తూ ఉన్నాం. నాతో పాటు తీయండి, ఒకవేళ బైబిల్ మీ చేతిలో ఉన్నట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం ఎగుచుండగా యేసు ధరిని నిలిచి, అయితే ఆయన యేసు అని వారి శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారు అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకుని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున. కాబట్టి యేసు ప్రేమించే శిష్యుడు ఆయన పేతురు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను, అంటే యోహాను. ఆయన ప్రభు అని సిమోను పేతురు విని వస్తనుడై ఉన్నందున పైబట్ట పారవేసి సముద్రంలో దుంకెన. ఉదయకాలము మన జీవితంలో ఆదివారమున చక్కగా బైబిల్ పట్టుకొని ప్రభుని ఆరాధించే సమయంలో పాస్టర్ వైపే చూస్తూ మీరేం పాడకుండా ఆయన ఎలా పాడుతున్నాడో చూసుకుంటుంటే అది ఆరాధన కాదు. ఆరాధన అంటే మనందరం కలిసి ఆరాధించడం. ఆరాధన అంటే మనందరం నోటితో ప్రభును స్తుతించడం. ఆరాధన అంటే మన జీవితంలో ప్రభు ఇచ్చే ఈ యొక్క ఆరాధన సమయం. ఆరాధన సమయంలో మనందరం పాడుచున్నామా? సంఘ కాపురితో కలిసి మనం ఆరాధిస్తూ ఉన్నామా? సంఘ కోయిరు వారు ప్రభును ఆరాధిస్తున్నప్పుడు నీ నా యొక్క మాటలు ఏమై ఉన్నాయి? ప్రభువా, నీ వంటి వాడు లేడు ప్రభువా అని స్తుతిస్తున్నామా? అలాంటి స్థుతి నీ నోట్లో ఉన్నప్పుడు ప్రభువు నీ గతిని మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, నీ జీవితాన్ని పరిపక్వతంలో నడిపిస్తాడు అని చెప్పే అద్భుతమైన వాక్య భాగమే యెహెజ్కేలు గ్రంథంలోని ఈ 47వ అధ్యాయంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన 4 ఆశీర్వాదాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఉదయకాలం మనతో మాట్లాడే మాటలు, ఆయన మరలా మనతో ముచ్చడిస్తూ అని చెప్తున్నాడు. ఈ వాంటెడ్ టు అపియర్, నీతో నడుచుటకు ఇష్టపడే మాట. అందుకని ఆయన ఎమాయి మార్గంలో వారితో నడిచాను, వారితో మాట్లాడాను, వారిని గురించి అద్భుతంగా మాట్లాడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం యెహెజ్కేలు అనే మాటకు అర్థము దేవుడు బలపరచును అని అర్థం. దేవుడు బలపరచుటకు ఇష్టపడినప్పుడు మనం బలపడుతున్నామా? దేవుడు బలపరచుటకు ఇష్టపడినప్పుడు మన జీవితంలో ఆయనతో పాటు నడుచుటకు పరిగెత్తుటకు ఇష్టపడుతున్నామా? దేవుడు పనిమంతులను ఇష్టపడుతున్నాడు, అంత మాత్రం కానీ ఆయన సోమరులను ఇష్టపడడం లేదు. నిద్రపో వారికి దర్శనం అవసరం లేదు. కళ్ళు కనుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కళ్ళు స్వార్థకం చేసుకుంటకు, దాన్ని సంపాదించుకుంటూ పరిగెత్తే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని చెప్పిన విలియం కేరీ గారి యొక్క అద్భుతమైన మాట జ్ఞాపకం చేసుకుంటూ, సోమరులకు దేవుడు కాదు కానీ దేవుడు ఆయన వేకపై దేవుని పరిగెత్తే బిడ్డల జీవితాల్లో. అందుకని ఆయన దినచర్య ప్రారంభించబడింది ఉదయకాలం 3 గంటలకు. ఆయన పరిచర్య ప్రారంభించబడింది ఉదయకాలం 7 గంటలకు. ఆయన రాత్రంతా ప్రార్థించను, పగలంతా పనిచేసి పరిచర్లో ముందుకెళ్ళిన యేసుక్రీస్తు ప్రభుల వారు షుడ్ బి ఏ రోల్ మోడల్. నీ జీవితంలో ఆయన ఒక మార్గదర్శకంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు కాదు. ఆయన నిన్ను పరీక్షించే దేవుడు, నిన్ను పరీక్షించటకు ఇష్టపడే దేవుడు అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరీక్షించకు ఇష్టపడినప్పుడు నువ్వు సిద్ధమా? మన బిడ్డల జీవితాల్లో బాబు యూనిట్ టెస్ట్ రాయి అని చెప్తున్నావు, కానీ నీ టెస్ట్ నిన్ను సరి చేసుకుంటున్నావా? అందుకనే ప్రతిసారి బలను మీరు శోధించినప్పుడల్లా, బలను మీరు సమీపించడంలా నిన్ను నీవు పరీక్షించుకొని నీవు ఆ బలలో చేయవాలన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలం 47వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం నుంచి దేవుడు మాట్లాడే 4 అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. అందుకని మన ప్రయాణం ప్రభువుతో ఎంత దూరం మన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో మనం ఎప్పుడూ పరీక్షించుకోవడానికి ఇష్టపడం. ఈ వాక్యం నాకు కాదు, నా పక్క బెంచోళ్ళకు, ఈ వాక్యం నాకు కాదు, నా ఎదురున్నోళ్ళకు అని మాట ప్రశ్నించుకోనకుండా నిన్ను పరీక్షించుకుంటూ ప్రభు జీవితంలో ప్రభు నీ వైపు చూస్తున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన జీవితంలో ఎదుగుదలను ప్రభు కోరుకుంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు పెరగకుండా
6 ఏళ్ళు అయినప్పటికీ 10 ఏళ్ళు అయినప్పటికీ వాడు అలాగుంటే మీరు వానికి ఒక పేరు పెడతారు. ఏం పేరు పెడతారు చెప్పండి? వాడు మరుగుజ్జు అంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలుసా? వాడు పెరగకున్నాడు పాస్టర్ గారు, వాడి కోసం ప్రార్థన చేయండి. మొన్న మన సంఘంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, పాస్టర్ గారు నాకు వెంట్రుకలు సరిగా రావడం లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అన్నాడు. మనం ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన 6 నెలలకు వానికి విరివిగా నాకంటే జుట్టు దండిగా వచ్చింది. నేను చాలా సంతోషపడ్డా. అరే, దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఇట్స్ ఎ స్మాల్ ప్రేయర్ బట్ మేక్ బిగ్గర్ థింగ్స్. మన జీవితంలో విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే జీవం గల దేవుని సంఘంలో మనం ప్రార్థించినప్పుడు ప్రభు నీ నుంచి ఎదుగుదల కోరుతున్నాడు. జీవం యొక్క లక్షణాలు ఏముందంటే ఎదుగుదల. నువ్వు నిన్నటి దినం ఎలాగున్నావు, గత వారం ఎలాగున్నావు, ఈ వారము మళ్ళీ జీవితంలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఈ సమయంలో ఈ వారంలో మీరు కొనలేరు. అది మాత్రం వాస్తవంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఈ వారంలో నేనేం నేర్చుకుంటున్నా, గత వారంలో నేనేం నేర్చుకుంటున్నా, నా జీవితంలో పరిపక్వత వస్తూ ఉందా, నా జీవితంలో ఎదుగుదలకు నేను మార్గం చూపిస్తున్నాను మాట జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు సెలవిచ్చే మాట, మీలో అనేకులు బోధకులుగా ఉండకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే బోధకులుగా ఉంటే శిక్ష ప్రారంభించబడుతూ ఉంది మీ నుంచి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్స్ నాట్ బి, చాలామంది వింటూ ఉంటారు, వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారము దాన్ని ప్రవర్తించేవారుగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దేవుడు నీకు అనుగ్రహించే మైల్ స్టోన్స్ చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ మీ పిల్లవాడు పుట్టినప్పుడు 3 కిలో ఉన్నాడంటే ఎంత సంతోషపడతాం. పిల్లవాడు పెరిగి పెద్దవాడై వాడు 10 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎన్ని ఏళ్ళు, ఇంకా 20 కేజీలు ఉన్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని కాదు. వాడంత పెరిగితే అంత సంతోషం, తల్లిదండ్రులకు గర్వకారం. పాస్టర్ గారు నా కొడుకు నాకంటే హైట్ అయినాడని సంతోషపడుతూ ఉంటారు. కానీ కొంతమంది కుటుంబాల్లో పిల్లలు పెరిగినప్పుడు తల్లిదండ్రులు సంతోషించరు, దుఃఖంతో ఉంటారు. అందుకని జీవంతో కూడుకొని నిరీక్షణ నీవు ఉండాలంటే విశ్వాసిగా అనుదినం ప్రతిదినం, నేను 2001లో బాప్తిసం పొందాను పాస్టర్ గారు, కానీ ఈరోజు ఎంతవరకు నడుస్తూ ఉన్నాం? నీ జీవితంలో ఎదుగుదల ఉందా? ఎదుగుదలకు నీ యొక్క ఒక్కటే ఒక మార్గము, వెన్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నువ్వు చూసినప్పుడు, దేవుని వాక్యంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదివించిన మాట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడను. ఘనపరచబిడ్డగా ఉంటున్నావా? దేవునికి మహిమ తెచ్చబిడ్డగా ఉంటున్నావా? మనం ఫలం ఇచ్చే బిడ్డల చెట్టుగా ఉంటున్నామా? ఫలము లేని చెట్టుగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఆ చెట్టును చూచి ఆయన శపించి వెళ్ళిన మాట చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో చెట్టు మొద్దు వేరున ఉంచబడింది. ఏముంచబడిందండి? గొడ్డలి. చెట్టు వేరిన గొడ్డలు ఉంచబడినప్పుడు ఇంకొక సంవత్సరం యెషయా గ్రంథంలో ఆయన సెలవిచ్చిన మాట, వారు ఎదురు చూడగా కారు ద్రాక్షలు కాసే మన జీవితాలు. ఒకవేళ బాగున్నామనుకుంటే ఇది బాగలేని తత్వం. అందుకని సంఘంలో మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ ఎదుగుదలకు ఏ రీతిగా మనము ముందుకెళ్తా ఉన్నాం. అందుకని పిల్లలు మనం A to Z నేర్పిస్తూ ఉన్నాం. A to Z నేర్పించినాక ఆల్ఫాబెటికల్ నేర్పించి, బాబు జిబ్రా ఏమైందంటే జెడ్ ఏ అని చెప్తా ఉంటే మీరేం చేస్తారు? మా నాయనే మా పిల్లోడని ముద్దు పెట్టుకుంటావా? ఒక బెత్తం తీసుకుని ఒక 2 దెబ్బలు వేస్తారా? గమనించండి, మన జీవితంలో పిల్లలు ఎదుగుదల కోరుకుంటున్నారు. మన జీవితంలో ఆ రీతిగా ఉంటకు ప్రభు సహాయం చేయను గాక. అనేక సార్లు మనం ప్రభుతో ఉంటకు ఇష్టపడటకు ఆ జీవిత విధానంలో, అందుకని పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు పాలను అపేక్షించి మాంసమును అపేక్షించి వారుగా ఉన్నారనుకున్నారు, కానీ మీరు ఇంకనూ పాలని అపేక్షిస్తూ ఉన్నారు. మనము 20 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా మీ పిల్లవాడు ఒక పాలబుడ్డిని పట్టుకొని మీ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి తిరుగుతుంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? వాడిని చూసి, ఈయన గ్రోత్ సరిగా లేదు పాస్టర్ గారు, అయ్యగారు దయచేసి గో టు ఎ డాక్టర్ అంటారు. ఎందుకు? వాడిని మతస్థిమితం తప్పింది. వాళ్ళు ఏమంటారు తెలుసా? దే ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. దెర్ ఇస్ ఎ బిగ్ స్కూల్, కోల్ సెంటర్ తెలుగు బాప్టిస్ట్ సంఘం తరపున మేము ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు వీఆర్ సో షాక్ టు సీ ద చిల్డ్రన్. వారు పెద్దవారుగా ఉన్నారు కానీ చిన్నపిల్లల చేష్టలు. ఒక 25 ఏళ్ళు వచ్చాయి కానీ వాడు ఇంకనూ పలక బల్పం పట్టుకొని రాస్తున్నప్పుడు మేము ఆశ్చర్యపోయాం. ఐ కంపేర్డ్ మై సెల్ఫ్
మన సంఘంలో మనం ఎదుగుచున్నాం అనుకుంటుంటే ఒకవేళ నీ స్థితి అదేమో అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన సంఘంలో ఒకవేళ నేను బాగా ఉన్నాను, నేను మంచి రిటైర్మెంట్ లైఫ్లో ప్రభు సేవకు వస్తున్నాను అంటుంటే నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ప్రభువు నీలో ఎదుగని స్థితిలో నువ్వు లేకుంటే నీ జీవితం ఇంకా అలాగే ఉందని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే మనము ప్రభువులో ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే వయాక్సిస్ అనే ఒక మాట ఉంటుంది. వయాక్సిస్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎదుగుదలను ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని ఈ ఆదివారం దినమున మరొకసారి నిన్ను పరీక్షించుకుంటూ నా జీవితంలో ప్రభు ఏం బోధిస్తున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ యూ మస్ట్ అప్లై యువర్ వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. ద మోర్ యూ అప్లై, గాడ్ విల్ సప్లై. అది మాట ఉంది. అప్లై సమ్టైమ్స్ యూ డోంట్ గెట్ రిప్లై, బట్ అప్లై, గాడ్ విల్ గివ్ యూ రిప్లై. దేవుడు ఆ రిప్లై కోసం ఎదురు చూసే బిడ్డగా ఉంటున్నావా? ఆ రీతిగా ప్రభు కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన అద్భుతాలు జరిగించాడు. వేచి ఉన్న బిడ్డల జీవితాల్లో దేవుడు రేడియంట్ లైఫ్ ఇచ్చాడని మాట జ్ఞాపకం చేస్తాను. అందుకనే ప్రభు నీ జీవితంలో పరిపక్వతను చూడగోరుతున్నాడు. ప్రభు నీ జీవితంలో ఉన్నతమైన స్థానం చూడగోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి వెంట జయజయలు పలికి యెరూషలేములో ప్రవేశించి ఆయన అప్పచెప్పిన తర్వాత శిలువ మీద ఆయన కొట్టబడుతున్నప్పుడు పారిపోయిన శిష్యుల ఉండకుండా ప్రభుతో నడిచే శిష్యులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే శిష్యత్వంలో ఉండే ద కాస్ట్లీయెస్ట్ థింగ్ డినైయింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను త్యజించుకొని ఆయన శిలువను ఎత్తుకొని నడవడం, నిన్ను త్యజించుకొని ఆయనతో పాటు నడవడం, నిన్ను తీసివేసుకొని ప్రభువా ఐ వాంట్ టు ఫాలో యూ అని చెప్పడం. అందుకని ఆయన నడిచే బిడ్డల జీవితంలో ఉంటున్నప్పుడు, ఆయన వెంబడించే బిడ్డగా ఉంటున్నప్పుడు దేవుడు నుంచి కోరుకునేది ద కంప్లీట్ సరెండర్, ఆయనకు లోబడి జీవించే తత్వం. అందుకని అనేకులు వెంబడించారు, ప్రభుతో నడిచారు. డేవిడ్ లివింగ్స్టన్, జాన్ ప్యాటన్, అడోనిరామ్ జెడ్సన్, డేవిడ్ బ్రెనార్డ్ అని చాలామంది ప్రభుని వెంబడించారు, వారితో నడిచారు. దే నెవర్ కేర్డ్ అబౌట్ ద ఫ్యామిలీస్, దే డినైడ్ ద ఫ్యామిలీస్. ప్రభువుతో నడిచారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఉదయకాలము యెహోవాను రుచి చూచి తెలుసుకునే బిడ్డల జీవితాల్లో ఆ రీతిగా ఉంటున్నావా? అందుకనే యెహెజ్కేలు అంటే దేవుని బలపరచును. దేవుని బలపరచాలంటే యూ మస్ట్ హ్యావ్ ద స్టడీ లైఫ్. చాలామంది డ్రెస్ కోడ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ వారికి ఒక డ్రెస్ కోడ్, పోలీస్ వారికి ఒక డ్రెస్ కోడ్, పాస్టర్లకు ఒక డ్రెస్ కోడ్. కానీ బిలీవర్స్కు ఏం డ్రెస్ కోడ్ ఉందమ్మా? వైట్ అండ్ వైటా అనుకుంటున్నారు. ఆదివారం వైట్ అండ్ వైట్, సోమవారం ఇంకొక వైట్. మన జీవితంలో డ్రెస్ కోడ్ అంటే నీ వ్యక్తిగత జీవితాన్ని అనేకులు ఎదుట పంచిపెట్టి బిడ్డగా ఉంటున్నావా? నిన్ను చూసినప్పుడు పరలోకమందున్న ప్రభుని మహిమపరిచి బిడ్డగా ఉంటున్నావా? దిస్ చైల్డ్ బిలాంగ్స్ టు జీసస్ అనే మాట చెప్తా ఉన్నారా? ఓ వీడు ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకుంటాడు, సోమవారం నుంచి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు అన్నమాట కాకుండా ప్రభు నీ జీవితంలో తొంగి చూసినప్పుడు యు మస్ట్ హ్యావ్ ద సపరేటెడ్ లైఫ్. ప్రభు కొరకు జీవించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాను. అందుకని 47వ అధ్యాయంలో 1వ వచనం నేను చదువుతాను, గమనించండి. అది అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. గమనించండి, దేవుడు మందిరాన్ని ప్రేమించాడు. అందుకనే హీ హిమ్సెల్ఫ్ సెడ్, ఈ 46 సంవత్సరాలుగా కట్టిన ఈ యెరూషలేము ఈ మందిరాన్ని పడగొట్టండి, నేను 3 దినంలో లేపుతా అన్నాడు. అంటే సింబాలికల్గా ఆయన నీవే దేవుని ఆలయం అని చెప్తా ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే మీరు యువర్ వాకింగ్ టెంపుల్స్. కానీ మీరేం చేస్తున్నారు? ఈ టెంపుల్ షుడ్ బి రిప్రజెంటింగ్ గాడ్. దేవుని యొక్క ప్రతిరూపంగా ఉండే నువ్వు ప్రభుతో ఉంటున్నావా? ఆ సహవాసంలో ఉంటున్నావా? ప్రభుతో నడిచే అనుభవంలో ఉంటున్నావా? ఆ నడిచే అనుభవంలో ఉంటున్నప్పుడు దేవుడిని దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తాడు. అందుకని యెహెజ్కేలును దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలయంను చూపిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మనం చాలామంది చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తూ ఉన్నాం? హోమ్ టూర్ అని చూస్తూ ఉన్నాం. మా బెడ్రూమ్ చూడండి, మా హాల్ చూడండి, మా కిచెన్ చూడండి, మా యొక్క అద్భుతమైన ఈ డెకరేషన్స్ చూడండి అని హోమ్ టూర్ అనే ఒక చూస్తూ ఉన్నాం. వీ ఎంజాయ్ హోమ్ టూర్స్ కదా. మనం చాలామంది గృహమును ప్రతిష్ఠించినప్పుడు వీ గో టు డిఫరెంట్ రూమ్స్, ప్రార్థన చేస్తూ ఉంటాం.
చాలా చాలా పెద్ద ఇళ్ళు ఉన్నాయి. చాలా ఇళ్ళల్లో దేవుని సన్నిధి ఉంటుందా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని హోమ్ టూర్లో మనం దేవుని కనుగొంటున్నామా? చూడండి, దేవుడు కూడా మందిరం హోమ్ టూర్ చేపిస్తాం, మందిరం టూర్ చేపిస్తా ఉన్నాడు. ఎవరిని? యెహెజ్కేలు ప్రవక్తను. ఆయన అటువంటి తిప్పుచు 2వ వచనం, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గంలో నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మములకు తోడుకొని వచ్చును. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండను. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఈ ఉబికి పారుచుండను. ఆ తర్వాత అరాబాలోనికి సముద్రం నడుమున మంచినీళ్ళగును. ఇవన్నీ కొంచెం షార్ట్ వర్డ్స్, కానీ వెరీ డైనమిక్ వర్డ్స్. షార్ట్ వర్డ్స్ బట్ షార్ప్ వర్డ్స్ అండ్ సిస్టమేటిక్ వర్డ్స్ అండ్ స్ట్రిక్ట్ వర్డ్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఉబికి నీళ్లు పారే అనుభవంలో నువ్వు ఉంటున్నావా? ఉబికి నీళ్లు పారే అనుభవంలో నీ పిల్లలకు నువ్వు చూపించావా? మనం ఎంతసేపునా ట్యాప్ వాటర్ వస్తుంది బిడ్డ తాగు, నీళ్ళు ఊరే అనుభవములు బిడ్డలకు చూపించావా ఎప్పుడన్నా? మనం మర్చిపోయాం. మన ఇళ్ళలో పాతకాలంలో బావిలు ఉండేవి. ఆ బావిల నుంచి నీళ్ళు ఉబికి వచ్చేవి. ఆ నీళ్ళు ఉబికి వస్తున్నప్పుడు ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు ఉబికి వచ్చాయి నీళ్ళు మన కర్నూలులో? చెప్పండి అమ్మా. 2009. ఓకే, వాళ్ళ ఇంట్లో బాగా ఉబికి వచ్చాయి, అందుకని బతికింది అక్కకు. నీళ్ళు ఎక్కడి నుంచి ఉబికి వచ్చాయి? మనం ఎంత తలుపులు వేసుకున్నా, ఎంత దూరం వచ్చినా, అక్కడ నీళ్ళు వస్తున్నాయంటే మీ బెడ్రూమ్లో నుంచి, మీ లోపల నుంచి నీళ్ళు ఉబికి వచ్చి నీకు తెలకుండే అన్ని వస్తువులు నీళ్ళలో తేలిపోయాయి. చివరకు మన సంఘంలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఒక గుర్తు పెట్టాం, ఇంతవరకు ఈ పుల్పిట్ వరకు నీళ్ళు వచ్చాయని చూస్తూ ఉన్నాం. నీళ్ళు ఉబికి వచ్చే అనుభవము అంటే జీవం ఉండే అనుభవం. నీళ్ళు ఉబికి వచ్చే అనుభవం అంటే ప్రభువు మన జీవితంలో చూపించే ఆ జీవపు లక్షణాలు. అందుకని నీ జీవితంలో నేనేమి ఇంతవరకు సాధించలేను ప్రభు అంటే, నీ జీవితంలో నేను లైఫ్ రిటైర్మెంట్ వరకు నేను ఉంటున్నాను, బట్ దెర్ ఇస్ నో గోల్ ఫర్ మీ, ఇంతవరకు నేనేం చేయాలి నాకేదో అనుకుంటే, నీ జీవితంలో ఒక అద్భుతము నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే, నీ జీవితంలో ఇక మీదట ప్రభు ఐ వాంట్ టు డూ సంథింగ్ అనుకుంటే, రీడ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని చదవండి. పర్టికులర్గా ఈ 4 అనుభవంలో ప్రభు నీతో ఏం మాట్లాడుతున్న ముందుకు చూస్తూ మన ముందుకెళ్ళిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. యెహెజ్కేలు తిప్పుతున్నప్పుడు గమనించండి, మీకు తెలుసా ఓషనోగ్రఫీ అనే ఒక సబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు. పాతకాలంలో అగ్రికల్చర్ చదవాలంటే చాలామంది తలదిక్కునేవారు. బట్ అగ్రికల్చర్లో దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ థింగ్స్. ఒకటి సాయిల్ సైన్స్, ఒకటి ఎకనామిక్స్, ఒకటి అగ్రానమీ, ఇంకొకటి ఫ్లవరింగ్, ఇంకొకటి లీఫ్, ఇంకొకటి ఇంకా మా పిల్లలు చెప్తారు. బట్ దెర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ అగ్రికల్చర్. అట్లనే ఓషనోగ్రఫీ వస్తే చిన్న నదుల, పెద్ద నదుల, లోతైన నదుల అన్నమాట చూస్తూ ఉన్నాం. ఈ ఓషనోగ్రఫీలో దాదాపు 4 నుంచి 6% మాత్రమే మినరల్స్ ఉన్నప్పుడు ఆ ఓషన్లో, ఆ సముద్రంలో జలచరములు బ్రతుకుతాయి. కానీ ఇక్కడ చూడండి, అరాబాలోనికి దిగి అనే మాట అర్థం ఏమిటంటే, అరాబా అంటే ఈ మృత సముద్రము అని అర్థం. అరాబా అంటే డెడ్ సీ. ఈ డెడ్ సీలో మినరల్స్ ఎంత శాతం ఉంటాయంటే దాదాపు 25 నుంచి 40% ఉంటాయి. అంటే ఆ డెడ్ సీలో ఒకవేళ ఎవడు పడినా చచ్చిపోతాడు. ఆ జీవులైతే ఇంకా బ్రతకవు. అంటే గమనించండి, మన జీవితంలో మృత సముద్రం లాంటి ప్రపంచంలోనూ బ్రతుకుతూ ఉన్నావు. కానీ నువ్వు ఏం చేయాలి తెలుసా? టు బ్రీత్ యువర్ సెల్ఫ్, టు లర్న్ యువర్ సెల్ఫ్, టు ఎక్విప్ యువర్ సెల్ఫ్. నీవు ఎదగాలంటే నీవు సంఘ సహవాసంలోకి ఉండాలా, నీవు ప్రభుత్వం నడవాలా. అందుకని మందిరపు గడప కింద నుంచి వచ్చే నీళ్లు నువ్వు తాగే బిడ్డగా ఉండాలా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అమ్మా నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎల్లప్పుడూ బ్రతుకును అనే మాట జీవజలపు ఊటైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సింబాలిక్ వర్డ్స్ కూడా ఈ వాక్యంలో చూడవచ్చు. మనం గమనించండి, ఈ లైఫ్ లేని ఈ డెడ్ సీలో ఉండే మన జీవితాలు. అందుకని లోకంలోనికి మిమ్మల్ని పంపుచున్నాను అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో చూడండి అనేక మాటలు మనతో మాట్లాడటకు ఇష్టపడినప్పుడు నువ్వు వినటకు ఇష్టపడుతున్నావా అనే మాట జ్ఞాపకం చేస్తూ, చెవులు గలవాడు వినుగాక అని ప్రతిసారి చెప్తూ వస్తున్నాడు. అందుకని దేవుడు మనకు ఎన్ని చెవులు ఇచ్చాడమ్మా? 2 చెవులు ఇచ్చాడు టు లిజన్. ఒకటే నోరు ఇచ్చాడు మాట్లాడటకు.
వినుటకు వేగిరపడు కానీ మాట్లాడటకు నిదానించుడి. కానీ మనం మాట్లాడటకు ఇష్టపడుతూ ఉంటాం, వినడానికి ఇష్టనే పడం. అందుకని ప్రభు అంటున్నాడు టు లిసన్ ద వర్డ్. ప్రభు అంటున్నాడు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఆ బ్రతుకు తెరువును సరిగా చూసుకొని ప్రభువులు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆలయంలోకి వెళ్ళిన అనేక మంది సమస్తమును బ్రతికించే దేవుడు అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చర్చ్ టూర్ అయిపోయినాక వాళ్ళు చూడండి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లారు. 3వ వచనము 2వ వచనం తర్వాత 3వ వచనంలో ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ నుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండం లోతుకు ఉండెను. ఇక్కడ బాగా గమనించండి, దేవుని వాక్యంలో ప్రభు బయలువెళ్ళి 1000 మూరలను కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపించను. ముందు కొలిచాడా నడిపించాడా చెప్పండి? బాగా గమనించండి, దేవుడు కొలిచాడా నడిపించాడా? మళ్ళీ ఎందుకని మనకు భయము? దేవుడు నిన్ను సిద్ధపాటు చేసి నడిపిస్తాడు. ఒక మార్గమున నేను నడిపించాలంటే ఆయనే ముందుగా వెళ్ళి ఆయనే మార్గం సిద్ధపరిచి ఆయనే నడిపించడానికి ఇష్టపడే గొప్ప దేవుడు. ఆయనను కాచి కాపాడి నిన్ను కనుపుడు వలె కాచి కాపాడే దేవుడు. నిన్ను తాకినవాడు నా కనుపాపం తాకినట్టని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు అయిన దేవుడిని మనం నమ్మక మనం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ముందు ఓ ప్రభు అని ఆయన ముందు నీకంటే వెళ్ళాడు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? మనం నడవం. గమనించండి, ఇక్కడ ఆయన కొలిచి ఆయన నడిపించిన నీళ్ళ గుండా నడిపించగా ఆ నీళ్ళు చీలమండం లోతుకెళ్ళను. ఇక్కడ గమనించండి, 1000 మూరలు అంటే 1000 మూరలు ఈజ్ ఈక్వల్ టు 1/2 కిలోమీటర్. అంటే 1000 మూరలు అర్ధ కిలోమీటర్ అంటే 500 మీటర్లు అని అర్థం. మనము ఇంకా బాగా గమనించండి, నీళ్ళ గుండా నడిపించగా లోతుండను, చీలమండం లోతుండను. ఆయన చేత పట్టుకొని కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గంలో బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నడిపించాను. అంటే ప్రభువు ముందుగా నీకంటే ఆ నీళ్ళ గుండా వెళ్ళి ఆ నడిపించక ఇష్టపడుతున్నాడు. పేతురు నీకు ఇష్టమైతే నువ్వు నడువు అన్నాడు. పేతురు నడిచాడమ్మా? ఎన్ని అడుగులు నడిచాడు? ఒక ఆమె ఈ మాట నేను సంఘంలో ఒకసారి అడిగినప్పుడు, పాస్టర్ గారు 7 అడుగులు నడిచి మునిగిపోయినాడు సార్ అన్నారు. అంటే 7 అడుగులు ఎందుకమ్మా అంటే, మా భర్త కూడా 7 అడుగుల తర్వాత లేడు సార్, ఇంకా కనపడలేను. అంటే మన జీవితంలో ఎన్ని అడుగులు వేసేది రాయబడలేదు, కానీ ప్రభుతో నడిచే నడక నువ్వు చక్కగా ఉందా? ప్రభుతో నడిచే నడక ప్రభు వైపు చూస్తూ నడుస్తున్నామా? వెంటనే యేసు పేతురు వైపు చూచాన్న మాటలు ఏమన్నాడు తెలుసా? పేతురు నా వైపు చూడవచ్చు, చుట్టూ చూసే ఈ లోకం వైపు చూస్తే నువ్వు మునిగిపోతావు. అందుకని యు మస్ట్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని 4వ వచనం గమనించండి, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపించగా నీళ్ళు మోకాల్లో అవుతుండెను. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం, ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నడిపించగా నీళ్ళు మొలలవుతుండెను. 3వ అనుభవం, ఆయన ఇంకనూ 1000 మూరలు కొలువగా నీళ్ళు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడను, దాట వీళ్ళు లేకుండా ఈదవలసినంత నీరు కలదాను. ఈ 3 అనుభవాల్లో ప్రభువు నీకంటే ముందుగా నడిచి ఆయన కొలిచి నడిపించాలని మాట చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, ఆయన కొలిచి నడిపించను అనే మాట చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ప్రభు నడిపించే అనుభవంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభు నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిసారి ఇక్కడ బాగా గమనించండి, ముందుకు నడిచాడా వెనక్కి నడిచాడా? ముందుకు నడిచాడమ్మా? ఆన్ నిలబడ్డా? మన జీవితంలో స్టాండ్ స్టిల్ అంటే ఆన్నే ఉంటాం. దహ్యమూడ్ బాహ్యమూడ్ అని ఎన్సీసీలు నేర్పిస్తుంటారు. కానీ ఆగేబడవు అంటే ముందుకు నడువు అని. ఇక్కడ ప్రతిసారి గమనించండి, 3వ వచనంలో 4వ వచనంలో ఆయన నడిపించగా, ముందుకు నడిపించగా అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన నీళ్ళ గుండా నడిపింపగా అంటే నీ సహాయం లేకుండా ప్రభు సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. నడిపించక ఇష్టపడ్డ దేవుడు నీతో ఉన్నప్పుడు
అందుకని అద్భుతమైన పాట ఉంది. నడిపిస్తాడు నా దేవుడు శ్రమల గుండా, నడిపిస్తాడు నా దేవుడు నేను ఒంటరి విన్నప్పుడు, నడిపిస్తాడు నా దేవుడు నాకు శ్రమలు కలిగినప్పుడు, నడిపిస్తాడు నా దేవుడు నా చుట్టూ నా వారు వెలివేసినప్పటికీ ప్రభు నడిపిస్తాడనమాట. ఎలాంటి నడిపింపు నీళ్ళ జీవితంలో ఉన్నప్పుడు దేవుడిని జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మొదటి అద్భుతమైన అనుభవంలో మనం ముందుకెళ్దాం. ఇంకా ముందుకు కూర్చోండి. నిన్ను ఆశీర్వించడానికి ఇష్టపడుతున్నాడు, నేను సహవాసంలోకి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో ప్రార్థన అనుభవంలోకి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని 4వ వచనంలో గమనించండి. ఆయన మరి 1000 మూళ్ళు కొలిచి నీళ్ళ కూడా నడిపించగా, అంటే ఎన్ని హాఫ్ మీటర్లు అయినాయి చూడండి. మొట్టమొదటి హాఫ్ కిలోమీటర్, రెండవ హాఫ్ కిలోమీటర్ కలిగి 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు, అంటే దాదాపు ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు నడిస్తే నువ్వు ఉంటావా? ప్రభువా నా కాళ్ళు వాచిపోయాయి, ఇంకా నేను సంఘానికి రాను. నేను నడిపించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఒకటే రివర్ కానీ అనేకమైన అద్భుతాలు, ఒకటే సంఘము. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న పాస్టర్ గారు, బెంచులు మారలా, ఫ్యాన్లు మారలా, ఈ పులిపెట్టు మారలా, కానీ నీ జీవితం మార్చబడిందా? నువ్వు మార్చబడిన అనుభవంలోకి నువ్వు ఉంటున్నావా? ఎంతోమంది జీవముగల దేవుని సన్నిధిని అనుభవించి ప్రభుతో నడిచే అనుభవంలో ముందుకెళ్ళిన ఈ జీవముగల దేవుని సంఘంలో నువ్వు నడుస్తున్నావా? నువ్వు అనుభవం ఉందా? ఆ అనుభవంలోకి నడిపించబడుతున్నావా? నీ జీవితం మార్చబడకుండా డోంట్ బ్లేమ్ గాడ్. నీకు కడుపు నొప్పి ఉంటే ఏం చేయాలా? యు మస్ట్ గో టు ద డాక్టర్, బట్ డోంట్ బ్లేమ్ ద బిర్యానీ అంటూ ఉంటారు. యు మస్ట్ లెర్న్ యువర్ సెల్ఫ్. నిన్ను సరి చేసుకోవడానికి ఇష్టపడాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెప్పిన మాటలు. ఆ నీళ్లు త్రాగిన తర్వాత షీ బికేమ్ వండర్ఫుల్ ఉమన్. ఆ నీళ్లు త్రాగి ఆమె ఊరిలోనికి వెళ్ళి ఆమె కుండను పారవేసి, ఎక్కడైనా చూడండి, పేతురు బట్టను పారవేశాడు, గుడ్డి భిక్షకుడు తన బట్టను పారవేశాడు, ఇంకా ఈ సమరయ స్త్రీ తన కుండను పారవేసింది. కుండను పగలగొట్టి ఊరిలోనికి వెళ్ళి ఆమె యేసుక్రీస్తు ప్రభువుల గురించి చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాము? కుండ ఉండాలా, బట్ట ఉండాలా, ఇంకా ఏం చేస్తాం? అసలు ఏంది వదలకూడదు. అందుకని క్రైస్తవ కుటుంబ జీవిత వ్యవస్థలో చాలా గృహాలు మనం దర్శిస్తున్నప్పుడు 2001 బట్టలు ఇంకా ఉంటాయి, 2001 పాత బట్టలు ఇంకా ఉంటాయి. మీ ఇండ్లు మీరు శుభ్రం చేసుకోండి, మీ కుటుంబ వ్యవస్థలో మీరు సరి చేసుకోండి. ప్రభు ఇష్టపడేది శుభ్రత. ప్రభు నీ జీవితంలో ఇష్టపడేది క్లెన్లీనెస్. నిన్ను సరి చేసుకొని ప్రభుత్వ నడిచే అనుభవంలో ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఒక ఆమె, పాస్టర్ గారు నువ్వు యూట్యూబ్లో మేము గమనిస్తూ ఉంటాం, చాలా బాగా తెల్లగా కనిపిస్తాయి పాస్టర్, ఇప్పుడే నల్లగుండ ఉంటారు. అంటే కొన్ని మాడిఫైడ్ థింగ్స్ ఉంటాయి యూట్యూబ్లో. దేవుడు నిన్ను రియాలిటీ కోరుకుంటున్నాడు. అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి ఏ రీతిగా కనిపిస్తున్నావు. ఈ యూట్యూబ్ కాదు మనకు కావాల్సింది, ప్రభుతో నీకుండే సంబంధం. నీ సంబంధాన్ని నువ్వు కలిగి జీవిస్తూ ఉన్నావా? ఆ సంబంధంలో ఉంటున్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ప్రభు చెప్పాడు మందిరంలోకి ఇచ్చిన ప్రాముఖ్యత. అందుకని ప్రతిసారి ఆయన చెప్పాడు తండ్రితో ఉండే సంబంధాన్ని, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన ఈ పనిని ముగించి నేను మహిమపరిస్థితిని అన్నమాట. మన జీవితంలో ప్రభుత్వం నడిచే అనుభవం ఉన్నప్పుడు ఆ రివర్ ఆఫ్ లైఫ్ నిన్ను అద్భుతంగా మారుస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని సంఘంలో ఒక నిబ్బరం, సంఘంలో ఒక జీవం, సంఘంలో ఒక ఆశ్రయం. నీవు కూర్చునే ఈ స్థలం ఎంత అద్భుతమైన తెలుసా? అందుకనే బ్యాప్టిస్ట్ సంఘ చరిత్రలో ముందు 2 పాటలు, తర్వాత ఒక పాట, తర్వాత చివరిగా 2 పాటలు. ఎందుకు చెప్పారో తెలుసా? నువ్వు పాడాలని, నువ్వు వినాలని, ప్రభుత్వం ఉండే సంబంధంలో నడవాలని, బైబిల్ చదవాలని. బైబిల్ తెచ్చుకోం, బైబిల్ చదవం, కానీ పక్కన చూస్తూ ఉంటాం. కానీ చదవండి, బైబిల్ చదివినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, దేవునితో నడిచినప్పుడు నువ్వు ఎందుకు రెస్పాన్స్ రీడింగ్ చదివిస్తారు చెప్పండి? కనీసం అప్పుడైనా బైబిల్ చదువుతావని. బైబిల్ చదివినప్పుడు నీ జీవితంలో ఆ మాటలు కూర్చుకున్నప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్. అందుకని సంఘ అనుభవంలో నడిపించినప్పుడు దేవుని జీవితాన్ని ఆశ్రయిస్తాడన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఈ సంఘంలో నువ్వు చేసే నిశ్చయతలు, ఒక భరోసా, సంఘ సౌహాసంలో నడిపించబడినప్పుడు దేవుడిని దీవిస్తాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, వారి జీవితాల్లో ప్రభువు నడిచే అనుభవంలోకి ముందు నడిపిస్తాడు. 9వ వచనం గమనించండి. నడిగా
వడిగా పారు ఆ నది వచ్చు చోటునెల్లా. ఇంతకుముందే మీకు చెప్పాను, ఉబుకుచుండు నీరు. రెండవ అద్భుత మాట, వడిగా పారు నీరు అంటే వేగంగా పారు నీరు. ఎప్పుడైతే సంఘ సహవాసంలో ఉంటావో నీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు మార్పు పొందిన జీవితాలుగా మార్చబడతావు. ఏ మనిషి ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చే ఆశీర్వాదాలు ఆపలేడు. అది వాస్తవంగా చెప్తా ఉన్నా. ఒకవేళ నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఎంతమంది అడ్డుపడినా, ఎన్ని ప్రార్థనలు అడ్డుపడినా, ఎన్ని దయాలు అడ్డమొచ్చినా దేవుడిని దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిన్ను అభివృద్ధి పరిచి ఉన్నతమైన ఆశయాలతో నడిపిస్తాడు. అందుకని వడిగా పారు ఆ నీరు ఈ నది వచ్చే చోటు నెల జలచరములని బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచినీళ్ళగును. ఒకవేళ జీవజలపు నది అయిన యేసుక్రీస్తు నది దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, జీవజలపు నది అయిన యేసుక్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు, జీవజలపు నది అయిన జీవముగల దేవుని సంఘంలో నువ్వు కట్టబడుచున్నప్పుడు, నువ్వు ఫలించి అభివృద్ధి నొందినప్పుడు నీ ద్వారా, సంఘం ద్వారా, నీ ద్వారా అనేకులు జీవింపబడదురు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నువ్వు వెలుచున్న చోటల్లా ఆశీర్వాదాలే, నువ్వు వెలుచున్న చోట్లల్లా అద్భుతమైన అవకాశాలు దేవుడు నడిపిస్తాడు. పేతురు, విడబడిన పేతురు, భయపడిన పేతురు, ప్రభుకు దూరంగా పడిపోయిన పేతురు, అపొస్తలుల కార్యం చివరి అధ్యాయంలో ఆయన 3,000 మంది ప్రభు వైపు తిప్పాడు. ఇంకా అంత మాత్రమే కాక ఆయన నడిచినప్పుడు, వాక్యం రాయబడిన మాటలు, ఆయన నీడబడినప్పుడు స్వస్థతలు పొందాయి. మన జీవితంలో అలాంటి అనుభవం నడుస్తున్నావా? అలాంటి అనుభవం కూడా నువ్వు ఉంటున్నప్పుడు జీవజల నది ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో అద్భుతాలు జరిగించును గాక. మొట్టమొదటి అనుభవం గమనించండి. 47వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుష్యుడు కొలనుల చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నడిపించగా నీళ్లు చీలమండం లోతుండెను. మొట్టమొదటి అనుభవం చీలమండం లోతు అంటే గమనించండి, చాలా పటిష్టమైన వ్యవస్థ. ఎప్పుడైనా మీరు డాక్టర్స్ చెప్తూ ఉంటారు, విచ్ ఈజ్ యువర్ సెకండ్ హార్ట్ అంటే కిందికి పోతాం. కాళ్ళ దగ్గర మీకు ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, ఆ ముళ్ళు తీయనికి మీరు ప్రయత్నం చేసినప్పుడు మొదటి పొర, రెండో పొర, మూడో పొర, 4వ పొర కనిపిస్తుంది. ఎప్పుడైనా చూసారా? అంత ఓపిక లేదా మీకు? అసలు ముళ్ళు లేని త్రోవలో మీరు నడుస్తున్న పాస్టర్ అంటారు, మీరు చాలా తెలివైన వారు. కానీ ఎప్పుడన్నా చిన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుందా? ముళ్ళు గుచ్చిన అనుభవం ఉందా అసలు మీకు? మాకు చిన్నప్పుడు గుచ్చుకుంది, ఇప్పుడు లేదమ్మా. అసలు ముళ్ళ చెట్ల దుంచి పడేస్తున్నారు. మా పిల్లవానికి ముళ్ళు ఏడ గుచ్చుకుంటుందని తల్లి ముందు చేయబడుతుంది కాలు. కానీ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఒక పొర. అందుకని ఈ పటిష్టమైన మన దేహాన్ని తయారు చేసిన ప్రభువును మెచ్చుకున్నాను. ఇంతవరకు ఎంత అనాటమీ చదివినా, ఎంత గైనకాలజీ చదివినా, ఎంత ఆప్థమాలజీ చదివినా, మన కంటి పొరలు కానీ, మన గుండె పొరలు కానీ, మన జీవిత విధానమును కనుగొనే డాక్టర్లు ఎవరు లేరు ఇంతవరకు. అందుకని ఆయన పేరు, ఏం పేరు పెట్టారు? యేసుక్రీస్తుకి ఇచ్చిన ఇంకొక పేరు, ఆయనే ప్రధానమైన డాక్టర్. హీఈస్ డాక్టర్, రెవరెండ్, ఆర్డైన్డ్, అన్నీ ఆయనే. అందుకనే పరిశుద్ధుడైన దేవుడు, పరలోకమందున దేవుడు. అందుకని రాశాడు, పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం స్తోత్రం అని పరిశుద్ధమైన దేవుని మనం కొనియాడుతున్నామా? చీలమండలంలో ఎలాంటివి అంటే, చీలమండలం సరిగా లేకుంటే నువ్వు నడవలేవు. చీలమండలం సరిగా లేకుంటే నువ్వు సొటగా నడుస్తాం. అసలు కాలు సరిగా లేకుంటే నీ జీవిత విధానమే మారిపోతూ ఉంది. అందుకని ఒకరిని ఎవరినైనా చూడాలంటే ఏం చూస్తారు చెప్పండి? వారు సరిగా నడవడు పాస్టర్ అంటారు. అందుకనే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తెని ఏమంటారమ్మా? అమ్మ బంగారు తల్లి, ఒక నడక పోమ్మా అంటారు. నడుస్తున్నారా? ఆమె సొటకు నడిస్తే ఏమంటారు? ఇంకా పెళ్లి చేసుకోరు. అసలు చీలమండల వ్యవస్థల గురించి గమనించండి. అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయం ఒకసారి గమనించండి. అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమాడుకొనుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారమున దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ వచ్చారు. పేతురును యోహాను దేవాలయంలోకి ప్రవేశించిపోయినప్పుడు వాడు చూచి భిక్షమాడుగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుని కనిపెట్టుచుండు, వారి ఎంత లక్ష్యం ఉంచును. అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పిరి. వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములు చీలమండలమును బలం పొందెను. ఈ మాట ఎందుకు మీకు బాగా చదివిస్తున్నంటే, అక్కడ రీడ్ ద ఫ్రేజ్ బాగా చూడండి. ఆడు మొదట వానికి ఇచ్చిన పేరు పైన ఉంది. ఏం పేరు పెట్టారు? వాడు కుంటివాడు. కానీ కుంటివాడు కాదు యాక్చువల్గా, వాడిని చీలమండలం సరిగా లేవు. కానీ వాని కుటుంబస్తులు కూడా వాడిని సంఘంలోకి తీసుకొని పోవచ్చు, కానీ మెట్లగానే పడేస్తారు. అందుకని వాడు అనుకుంటున్నాడు, నేను సంఘంలోకి పోతే ఎంత బాగుంటుంది, నేను లోపలికి పోయి ఆ కోయరు వారితో కలిసి పాడితే ఎంత బాగుంటుంది, నేను సంఘంలోకి వెళ్ళి పెద్దలైన వారు ముందు బెంచ్లో కూర్చున్నప్పుడు వారితో కలిసి కింద కూర్చునే బాగుంటుంది అని కొంతమంది ఆశ. మీకు తెలుసా, సంఘంలోనికి రానిక ఎంతమంది ఆశపడుతున్నారు. తిమోతి అని ఒక రిటైర్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ ఈరోజు కూడా వచ్చి ఆ చెట్టు కింద ఉంటాడు. రామకృష్ణ అని ఒక వ్యక్తి ఈరోజు వచ్చి కూడా ఆ స్టాచ్యూ దగ్గర కూర్చుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు లోపల రాలేరు. మీరు లోపలికి వచ్చిన వారు ధన్యులు. కానీ లోపలికి వచ్చి మనం ఏం చేస్తున్నాం తెలుసా? అటువైపు ఇటువైపు పాస్ట్ ఎట్లా చేస్తున్నాడు, అసలు వాక్యం సరిగా ఉందా లేదా, అసలు బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు, వాళ్ళ చీర ఎట్లా బాగుంది, వీళ్ళ బట్టలు ఎట్లా బాగున్నాయి. నీవు దేవుని ఆరాధిస్తున్నావా? ఆరాధించే సమయం నీకు దేవుడు ఇచ్చినప్పుడు మనం ప్రభుని కొనియాడుతున్నామా? శీలమండలం సరిగాలని చాలామంది బయట ఉంటే, శీలమండలం కలిగి స్వస్థత కలిగి అన్ని అవయవములు సరిగా ఉండి ప్రభుని ఆరాధించి బిడగలు ఉంటున్నావా? గమనించండి, మొట్టమొదటి అనుభవం శీలమండలం బలమునుంది, వాడు ప్రభువును స్తుతించను. వాడు గమనించండి, వాళ్ళ శీలమండలం బాగైనాక వాడిని చూడండి 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో పాటు. బాగా గమనించండి అన్నమాట, వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. ఇక్కడ అద్భుతమైన మాట ఏమిటంటే, దేవాలయంలోకి నీవు వచ్చి చేయాల్సిన పని, దేవాలయంలోకి నీవు వచ్చి చేయాల్సిన పని ప్రభుని స్తుతించడం. దేవాలయంకి నీవు వచ్చి చేయాల్సిన పని, ప్రభువా నా జీవితంలో పాపినని నన్ను కరుణించావు, ప్రభువా పాపిని నా జీవితాన్ని ప్రభువును క్షమించావు, పాపిని నన్ను కరుణించి నా జీవితాన్ని బాగు చేసావని స్తుతి కీర్తన నీలో ఉందా అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము శీలమండలంలో అనుభవం అంటే గమనించండి, నీలో ఉన్న అద్భుతమైన వ్యవస్థను ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీలో ఉన్న అద్భుతమైన వ్యవస్థను ప్రభు సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని చూడండి, దే ఆర్ టుగెదర్. వారు నడిచి లేచి నిలిచింది ప్రభుని స్తుతిస్తూ గంతులు వేసి ప్రభువును కొనియాటకు మందిరంలోకి వెళ్ళిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఒక చక్కని పాట ఉంది, బంగారం అడగలేదు, వెండిని అడగలేదు, ప్రభు నీ సన్నిధిని అడుగుతా ఉన్నాను. నీ సన్నిధిని అనుభవించే స్థితి నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రభుని కొనియాడుతున్నావా? ఆయన సన్నిధిని అనుభవించే ఆ స్థితి నీకు ఇచ్చినప్పుడు ప్రభుతో ఇష్టపడుతున్నావా? ఆయన సన్నిధితో నడిచే అనుభవం నీకున్నప్పుడు ప్రభుని కొనియాడుతున్నామా? మన్ను నేను స్తుతించిన అంటే చచ్చని స్థితిలో నువ్వు స్తుతించలేవు. నీవు ప్రభుత్వం ఉంటున్నావంటే జీవము గల స్థితి, ఈ లోకంలో ఉన్నావంటే నువ్వు చచ్చని స్థితి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వాడు ఎక్కడున్నాడు? మెఫీబోషేతు మాకీరు లోయలో ఉన్నాడు. అంటే లోకపు స్థితి, పాపపు స్థితి, ఈ లోకంలో అంధకారమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుని పిలిచి బాగు చేశాడు. వాని చీలమండంలో బలమునుంది, వాడు లోపలికి వెళ్ళి ప్రభుని స్తుతించను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దావీదు బెర్షెబా నుంచి యాకోబు హారాను వరకు వెళ్ళి ఆయన చూశాడు. ప్రభుతో నడుచుటకు ఇష్టపడ్డ యాకోబు బెర్షెబా నుండి హారానుకు వెళ్ళి అన్న చంపుతాడని భయపడి రాత్రివేళ నిద్రించిన యాకోబు ప్రభు వెంటనే దర్శనమిచ్చి ఒక నిచ్చెన పైన చేశాడు. ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏమన్నాడో తెలుసా? యాకోబు పైకి ఎక్కిరా అన్నాడు. ఎందుకంటాడు నీతో ప్రభు తెలుసా? నువ్వు సహవాసం ఉంటున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. కానీ నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. మనం ఎవరు మాట్లాడతారు మనతో? రాత్రంతా దయాల సినిమా చూస్తే పొద్దున ఎవరు మాట్లాడతారు? రాత్రంతా మాట్లాడితే అమ్మా బైబిల్ నా తలకాడ పెట్టు. ఎందుకు పెడతారు? యా దయ్యం వచ్చి తొక్కుతుందో అని. మీరు బైబిల్ని భయపడంలే, దయ్యంతో భయపడి మీరు సహవాసం చేస్తున్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ నిచ్చెన ఎక్కి పైకి వచ్చిన తర్వాత యాకోబు ఏం నిచ్చెన ఎక్కినాడు చెప్పండి? నిచ్చెన ఎట్లా ఎక్కుతారు? మీ ఇంట్లో స్టెప్స్ ఎట్టెక్కుతారు? టకటకా ఎక్కుతారా? ఇట పట్టుకొని ఎక్కుతూ ఉంటారా? ఈ పక్కన పట్టుకొని ఎక్కడం ఎందుకంటే దట్స్ కాల్డ్
ఒబీడియన్స్. దేవునితో సరిచే అనుభవంలో నీవు లోబడి జీవించే అనుభవం నేర్పిస్తోంది, ఆయన పట్టుకొని నడిచే అనుభవం. అందుకని నువ్వు స్థిరంగా నడవాలంటే ప్రభులో ఉండాలా, నువ్వు స్థిరంగా నడవాలంటే ప్రభుని ఆశ్రయించాలా, నువ్వు స్థిరంగా ప్రభుతో ముందుకెళ్ళాలంటే ప్రభుతో ఉండే అనుభవంలో ముందుకెళ్ళాలన్నమాట జ్ఞాపకం చేస్తాను. అందుకని దేవాలయ అనుభవం సహవాసాన్ని నేర్పిస్తూ ఉంది, దేవాలయ అనుభవం నువ్వు ప్రభుతో నడిచే అనుభవం నేర్పిస్తూ ఉంది, దేవాలయ అనుభవం నిన్ను సరి చేసుకొని నడిచే అనుభవం నేర్పిస్తావు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని హృదయములో నుంచి ప్రభు స్తుతించబడేగా ఉంటున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని చూడండి, ఈ 33వ అధ్యాయం ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అక్కడ రాసిన ఇంకొక అద్భుతమైన మాట, 3వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం చదువుతున్నా. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. ఆ తర్వాత చెప్పినాక పాస్టర్ రాడింగా, చెప్పినాక పాస్టర్ డిసపియర్ అయిపోతాడు. ఎందుకు చెప్పండి? చెప్పినాక నిలబడ్డారు వాళ్ళు. చెప్పి చూడండి ఏం చేశారు వాళ్ళు, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తే అనుభవంలో ఉంటున్నావా అంటే సహవాసంలోకి ఆహ్వానించే అనుభవం, సహవాసంలోకి ఆహ్వానించే అనుభవం ముందు మన సంఘం నుంచి రావాలన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ అనుభవంలో ఉంటున్నావా? ఈ కుర్చీ నాది, మా బంధువు వస్తాడు కాబట్టి ఈడ కూర్చోద్దు, ఇంకొకరికి మీరు ఆహ్వానించే ఆ అనుభవం నీకుందా? ఈ అనుభవంలో ఉంటున్నప్పుడు ప్రభుని దీవిస్తాడు. అందుకని గమనించండి, వాడు లేచి నడిచి, నువ్వు ఆహ్వానించినప్పుడు వెంటనే వాడు లేచి నిలిచి నడిచి ప్రభుని స్తుతిస్తూ గెంతులు వేచు దేవాలయానికి వెళ్ళడం. ఎప్పుడైతే నువ్వు చేయిస్తావో, చేయించే అనుభవం అంటే సహవాసంలోకి పిలిచే అనుభవంలో ఉంటున్నప్పుడు వాడు నిలిచి లేచి నడిచి ప్రభుని స్తుతించడం అన్నమాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది మొట్టమొదటి అనుభవం. అందుకని గమనించండి, మనము చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. డాక్టర్ నాకు కడుపు నొప్పి అంటే డాక్టర్ చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసా? అమ్మ, పొద్దున్న లేచి గ్లాస్ పాలు తాగు, కాల్షియం ట్యాబ్లెట్లు తిను, నువ్వు బాగా అవుతావు అంటే ఇంకా వాడు 10 ఏళ్ళైనా పొద్దున్న నుంచి పాలు తాగుతుంటాడు, 10 ఏళ్ళైనా కాల్షియం ట్యాబ్లెట్ తింటుంటాడు. ఎందుకు? మనం గ్రోత్ ఇష్టపడం. మళ్ళీ 3 రోజుల తర్వాత కనపడని డాక్టర్ చెప్పింటాడు, 3 రోజుల తర్వాత మళ్ళీ మనమే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు? డాక్టర్ చెప్పినాడు కాబట్టి. ఇంత గ్లాస్ పాలు ఇంత పెద్దగా అవుతాయి, ఒక కాల్షియం ట్యాబ్లెట్ 3 కాల్షియం ట్యాబ్లెట్లు. చాలామంది అటే చేస్తూ ఉంటారు కదా. అందుకని ప్రభును ప్రశ్నించే రీతిలో ఉండకుండా ప్రభుతో నడిచే అనుభవంలో ఉండాలంటే సంఘ సహవాసంలోకి వెళ్ళాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏమి లేకుండా కూడా ఒక స్కాన్ తీసుకుంటే బాగుంటుంది. యు నో వాట్ యు మీన్ బై స్కానింగ్? స్కానింగ్ ఈజ్ ఈక్వల్ టు 100 సార్లు నీకు ఎక్స్రే తీసినట్టు. ఒక్క స్కాన్ 100 సార్లు ఎక్స్రే తీసినట్టు. ఈ 100 సార్ల రేడియం ట్రీట్మెంట్ నీ బాడీలోకి వెళ్ళి ఏమైపోతుందో తెలుసా? నీకు లేనిపోని రోగాలు వస్తాయి. ఎందుకు? పాతకాలంలో ఇన్ని రోగాలు లేవు. పాతకాలంలో దేవుని వాక్యాన్ని చదివి, బైబిల్ గ్రంథం చదివి, పెద్దలైనా కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వస్థత లేదా? ఆ స్వస్థత ఇప్పుడు ఎందుకు లేదు తెలుసా? మనలో క్రమశిక్షణ లేదు, మనలో దేవుని వినే స్వభావం లేదు, దేవుని వాక్యాన్ని మర్చిపోయే స్థితి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని పెద్దలు వాక్యాన్ని చదివారు, ప్రార్థన చేశారు, మోకాళ్ళు ఉన్నారు, ప్రభుని స్తుతించారు, చేతులెత్తి ప్రభుని ఆరాధించారు, అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. సింపుల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ ఈ చెయ్యి ఎత్తలేకపోతున్న డాక్టర్ గారు అంటే ఆయన ఒక ఎక్సర్సైజ్ చెప్తాడు. ఇంకా అది చేయనీకి సంవత్సరాలు అవుతుంటుంది. నీవే మందిరంలోకి వచ్చి మోకాల మీద ఉండి ప్రభుని చేతులెత్తి ఆరాధించావా? ఆరాధించినప్పుడు దేవుడిని దీవిస్తాడు. ఇది మొట్టమొదటి అనుభవం. రెండవ అనుభవం గమనించండి, 4వ వచనము. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండాన నడిపించగా నీళ్ళు మోకాల్లోతుండెను. గమనించండి, రెండవ అనుభవం నెమ్మల జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవ అనుభవం అంటే మోకాల అనుభవం అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం నీకుందా? దేవుని ప్రసన్నతను, దేవుని నడిపింపు, దేవుని సంరక్షణ, దేవుని కాపుదల నీకు కావాలంటే నువ్వు ప్రార్థించే అనుభవం ఉందా? చాలామంది మేము హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రార్థన, నేను ఐ వాజ్ షాక్ టు సీ
ఇద్దరు డాక్టర్లు, ఒక ఇంజనీర్ అమ్మాయి పెద్దలైనప్పుడు కూడా పాస్టర్ గారు ప్రార్థన అంటే ముందు మోకాళ్ళ మీద కూర్చుంటారు. మనం కూర్చుంటున్నామా? కొన్ని కుటుంబాల్లో మాత్రమే పిల్లలు మోకాళ్ళ మీద ప్రార్థన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాల్లో ఆయన చూపించిన మాదిరి చదువుదాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన చూడండి, పెందల కడని అంటే ఆడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. పెందల కడని అంటే చాలా చీకటైన ఉండగా ఆయన లేచి అరణ్యంలోకి వెళ్ళి ఒంటరి అయిన ప్రార్థన. చాలామంది కుటుంబాల్లో ప్రార్థనా స్థలాలు ఉండవు. 4 బెడ్రూమ్లు ఉంటాయి కానీ ప్రార్థనా గది లేదు. మనల్ని చూసి ఎవడో కాపీ కొట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక రూమ్ ఏర్పాటు చేసింటాడు, కానీ మనకుండవు రూమ్లు. వాళ్ళ దేవుడు చచ్చిన దేవుడు సార్ అంటారు. మరి నీ దేవుడు బ్రతికిన దేవుడు అయితే నువ్వేం చేస్తా ఉన్నావు? ఒక ప్రార్థన గది ఉందా నీ కుటుంబంలో? అసలు ప్రార్థించే స్థలం ఉందా నీ ఇంట్లో? దేవునికి చోటు ఇచ్చే స్థలం ఉందా నీ దగ్గర? అందుకని ప్రభు అంటున్నాడు, 2వ అనుభవం మోకాళ్ళలోతు అనుభవం అంటే ప్రార్థనా జీవితాన్ని మోర్ ప్రేయర్, మోర్ పవర్ అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకని వారు ప్రార్థనకు బయలు వెళ్ళి ప్రభుని సంధించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారు ప్రార్థించిన తర్వాత దేవుడు స్వస్థపరచను. రాత్రంతయు ప్రార్థించినారు, ప్రభు వారిని జీవించాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. బిల్లీ గ్రామ్ గారు మిన్నెసోటా అనే ప్రాంతంలో గొప్ప పరిచర్య జరుగుతున్నప్పుడు చాలామంది అన్నారంట, బిల్లీ గ్రామ్ గారు, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ ప్రజెంటేషన్? నీ ప్రసంగాలు వెనక ఉండే సీక్రెట్ ఏం పాస్టర్గా బిల్లీ గ్రామ్ గారు అంటే ఆయన తెరిచాడు. ఆ తెర వెనక సంఘమంతా మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంది. దట్స్ అ సీక్రెట్ ఆఫ్ బిల్లీ గ్రామ్. బిల్లీ గ్రామ్ గారు తన జీవిత విధానంలో ఆయన జీవించే తన 90 ఏట మాత్రమే మోకాలు ఉంచలేదు, కానీ ప్రతిసారి మోకాళ్ళ ప్రార్థన చేశాడు. భక్త్ సింగ్ గారు మోకాళ్ళ ప్రార్థన చేశాడు. 5,000 సంఘాలు అద్భుతంగా దేవుడు దీవించాడు. అంటే మొదట మేము ప్రార్థన చేయాలి కదా, తర్వాత మీరందరూ ప్రార్థన చేస్తారు. పాస్టర్లే ప్రార్థన చేయనప్పుడు మేమెందుకు ప్రార్థన చేస్తామంటారు. సంఘ పెద్దలు ప్రార్థన చేయనప్పుడు మేమెందుకు చేయాలంటారు. మన ప్రార్థన అనుభవంలో ముందుకు నడుచుటకు దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. అందుకని 2వ అద్భుత అనుభవం దేవుడు ప్రార్థించే అనుభవంలోకి నీవు నడిపించిన కాక. 3వ అనుభవం గమనించండి. 4వ వచనంలో మరలా చదువు. 4వ వచనంలో ఇంకా ఆయన 1000 మూరలో కొలిచి నీళ్ళు కూడా నడిపించగా నీళ్ళు మొలలోతు వరకు వచ్చాను. ఇట్స్ అ కైండ్ ఆఫ్ నడుము వరకు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నడుము వరకు అంటే గమనించండి, దేవుని పరిచర్యకు గుర్తు. మొదటి పరిచర్య మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మేడగదిలో తన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆయన ఒక టువాల్ను తీసుకొని తన నడుముకు కట్టుకొని ఆయన వంగి వారి కాళ్ళు కడిగాడు. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్వీస్. ఆ సర్వీస్ నీకుందా? ఆ సర్వీస్ అనుభవం అంటే నడుములోతు అనుభవం అంటే దేవునికి సేవ చేయ అనుభవం, దేవుడి దగ్గర వంగి నడిచే అనుభవం, దేవుడి దగ్గర ప్రభుత్వం నడిచే అనుభవం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి ఇంకొక మాట. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 45-46 వచనములు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఎవరైనా తీసి చదవండి అమ్మా. ఓకే, అక్కడ ఒక్క మాట మాత్రం చక్కగా ఉంది. 18వ అధ్యాయము 45వ వచనంలో మాత్రమే చక్కగా వ్రాయబడింది. నడుము బిగించుకొని అనే మాట. అంటే నడుము బిగించుకున్న తర్వాత ఆయన ఎంత వేగంగా వెళ్ళాడంటే చూడండి, అంతలో ఆకాశం మేఘం నుండి గాలివానతో పంపగా 44వ వచనం 45వ వచనంలో అసలు నడుము బిగించుకొని ఏలియా ఎంత స్పీడ్గా పరిగెత్తారంటే రథం కంటే ముందుగా పరిగెత్తాడు. అంటే అనుభవం ఉండి
ఎప్పుడైతే నువ్వు సేవలో ఉంటావో, ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తావో, ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తూ నడుస్తావో, నీవు అనేకుల కంటే అద్భుతంగా పరిగెత్తగలవు. అనేకుల కంటే అద్భుతంగా ప్రభు నేను వాడుకుంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎప్పుడైతే నువ్వు సరి అనుభవం ఉంటావో, నీ వెలుగును గురించి అనేకుల ఎదుట దేవుడిని ప్రకాశింపజేసిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. గమనించండి 5వ వచనం. అతడు ఆయన యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్ళు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడను, దాట వీళ్ళేనంత లేకుండా ఈదవలసినంత నీరు గలదా ఆయన. 4వ అనుభవం ఏం తెలుసా? కంప్లీట్ సరెండర్ టు ద లార్డ్. దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవడం. దేవుని దగ్గర ప్రభువా ఇట్స్ నాట్ మై విల్ దట్ యువర్ విల్ అని చెప్పడం. నేను కాదు ప్రభువా, నీవే నన్ను నడిపించని చెప్పడం. ఆయన మీద ఆనుకొని జీవించే అనుభవం, ఆయన పైన ఆనుకొని జీవించే అనుభవంలో ఉంటున్నప్పుడు ఏమైతే తెలుసా? హీ విల్ టేక్ యువర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఆయన నడిపించక ఇష్టపడతాడు. అబ్రహాము సరెండర్ అయినాడు, నడిపించాడు. అబ్రహాము తాను ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన నిలమట్టుకు వంగి వారిని ఆహ్వానించి వారిని మొక్కిన మాట చూస్తూ ఉన్నాం. దావీదు కంప్లీట్ సరెండర్ అయినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మోషేను కంప్లీట్ సరెండర్ అయినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. అహరోను దేవుడు ఆశీర్వదించాడు. మిరియామును దేవుడు ఆశీర్వదించాడు. అనేకులను దేవుడు ఆశీర్వదించాడు. కంప్లీట్ సరెండర్ నీ జీవితంలో ఉన్నప్పుడు. అందుకని గమనించండి, నువ్వు నో చాయిసెస్, నో ఛాన్సెస్. ఇదిగో ప్రభు నా జీవితం. అంత మంచి అద్భుతమైన పాట తెలుసా? ఇదిగో దేవ నా జీవితం నీ సేవకి అంకితం అన్నప్పుడు ఆయన చూచుచున్న దేవుడు, కాచి కాపాడే దేవుడు, అన్ని విషయంలో అద్భుతంగా నడిపిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఈ జీవజల నది అనుభవంలో ఉంటున్నప్పుడు, ఈ 4 అనుభవంలో ఉంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నీవు అనేకులకు ఆశీర్వాదం, అనేకులకు దీవెన, అనేకుల జీవం ఇచ్చే మాట, అనేకులకు నీ జీవితం ఒక రేడియంట్ లైఫ్, అనేకులకు నీ యొక్క మార్గదర్శకంగా ఉండడం మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈ 4 అనుభవముల తర్వాత కిందికి వెళ్ళండి. ఆ 4 అనుభవములు దాటిన తర్వాత 7వ వచనం, నేను తిరిగి రాగా నదీ తీరంన 6వ వచనం, అప్పుడు ఆయన నాతో, నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తీసుకుని వచ్చును. ఎప్పుడైతే 4 అనుభవములు కూడా నువ్వు వెళ్తావో, ఆ 4 అనుభవముల ద్వారా దేవుడు ఇచ్చే ఈ అద్భుతమైన మాట గమనించండి. ఆ నీళ్లు జీవజల నది పారున చోటల్లా అద్భుతమైన మాట. ఇదే మాటలు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో తిరుగా రాయించబడ్డాయి. ఈ మాటలు ఏం తెలుసా? 10వ వచనం, 9వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయించిన మాటలు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయించబడ్డాయి. 12వ వచనం చదువుతున్న, నదీ తీరంన ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాపులు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. వాళ్ళు జ్ఞాపకం చేస్తా ఉన్నా, జీవజల నది అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మందిరం నుంచి వచ్చే నీళ్లు, ఆ నెయ్యిలో నువ్వు నడిచినప్పుడు దేవుడిచ్చే 4 అనుభవాలు. మొట్టమొదటి అనుభవం చెప్పండి, మోకాల్లో ఆ చీలమండలం అనుభవం, ప్రభుతో ఉండే అనుభవం, లేచి నిలిచుండి ప్రభుని స్తుతించే అనుభవం. 2వ అనుభవం ప్రార్థన అనుభవం. 3వ అనుభవం నీవు ప్రభుతో ఉండి ఆయన అనుభవించే అనుభవం ఉంటున్నప్పుడు. 4 అనుభవంలో నువ్వు ప్రభుతో లార్డ్ లెట్ దై విల్ బి డన్ అన్నమాట. ఐ విల్ ఫాలో జీసస్, ఐ సీ ద క్రాస్ ఫాదర్ అన్నమాట జ్ఞాపకం చేసే మాట. అందుకనే ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, ఐ విల్ ఫాలో జీసస్ అన్నమాట. ఆ మాటలు నీలో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ప్రభు దీవించి ఆశ్రయించి అద్భుతంగా కట్టి నీ కుటుంబం ద్వారా, నీ జీవితం ద్వారా ఈ ప్రపంచంతో బాగుపడే ఈ అవకాశాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు.